కారం అన్నీ కలిపినాం కదండి. కలిపింది కూడా వీడియో పెట్టేసాను. ఇదన్నీ కలిపి 1 year ఉంటుంది మీకు ఈ పచ్చడి. ఏం పాడు కాదు, మంచిగా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా మంచిగా ముక్కలు పట్టిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఇది వేడి చేసుకొని చల్లారి మంచి తాలింపు అన్నీ ఇంగుమ, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు అన్నీ వేసినాం అందులో. తెలంగాణలో ఎట్లనే పెడతారండి పచ్చడి. అన్నీ వేడి చేస్తాం, వేయించుతాం. ఆవాలు, మెంతులు అన్నీ వేయించుతాం. జీలకర్ర, నూనె తాలింపు పెడతాం, వేడి చేస్తాం. పల్లి నూనె పోస్తామండి మేము, పల్లీల నూనె. నువ్వుల నూనె పోయం, పల్లీది. మంచిగా కలిపి జాడీకి పెట్టుకొని మళ్ళీ 3వ రోజు మంచిగా మనము ఉప్పు, కారాలు, ఆయిల్ ఏం తక్కువైందో మనకు 3వ రోజు తెలిసిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్ ఆయిల్ నేను ఒక 3 kg నూనె తీసుకున్నాను. చూసారా తాలింపు పెట్టి. చాలా 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 సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. మనము పచ్చి కలుపుకోమని పచ్చి కలుపుతారు చాలామంది, కానీ మేము ఇట్లనే తెలంగాణలో మేము ఇట్లనే పెడతాం. ఎక్కువైపోయింది. నిండుగా అయితాక అట్లట్లే లాస్ట్కు జాడికి ఎత్తినాక అన్నం కలిపి చూపిస్తాను. లాస్ట్ అన్నం కలిపితే చాలా మజా వస్తుంది.